బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఏపీ ఎన్నికల ఖర్చు 10,000 కోట్లు అని తెలిపారు. మళ్లీ టీడీపీ గెలుస్తుందని, పసుపు కుంకుమే టీడీపీని కాపాడుతుందన్నారు. అవినీతి వ్యవస్థపై మేధావులతో కలిసి పోరాటం చేస్తామని జేసీ వెల్లడించారు. 13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. 13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క ఎవడెవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2,000 ఇస్తున్నాడు, మీరు 2,500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 హౌ మచ్? ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 into 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ లెస్ దాన్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. పసుపు కుంకుమే టీడీపీని గెలిపిస్తుందని జేసీ జోస్యం చెప్పారు. వైసీపీ గెలుపు ఆ పార్టీ నాయకుల భ్రమేనన్న జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు కష్టాన్ని గుర్తించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పసుపు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. అది కూడా ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు కలగల్లా. అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం, 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాడు. 4,000, 5,000 రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు 9వ తారీఖు. అదే ఒక నెల ఆలస్యమైతే, ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి మా గతి అదో గతి అయ్యేటువంటిది. అవి హాట్. ఇవాళ ఎట్లా ఉందంటే, 2 గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడూ తినేదానికి లేడు. హాట్ పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి. ఇక జేసీ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా విలక్షణమైన రాజకీయ నేతగా చెప్పుకోవచ్చు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలని చాలా నిక్కచ్చిగా చెప్పడంలో చాలాసార్లు అట్లాంటి సందర్భాలు మనం చూసిన పరిస్థితుంది. ఈరోజు కూడా వాస్తవానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించి మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకుంది. ఆ సమావేశానికి ఆయనకి సంబంధం లేదు, ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తరపున ఆయన కుమారుడు అనంతపురం పార్లమెంటు సభకి పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని దలుచుకోదలుచుకుంటున్నాను. ఎన్నికల్లో అవినీతితో సంపాదించిన డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ చేసిన అభివృద్ధిని ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బులతో మాత్రమే ఎన్నికలు చేయాల్సిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. లేకపోతే సామాన్యులు కావచ్చు, లేకపోతే రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటప్పుడు మార్పుని మనం భవిష్యత్తులో చూడలేం. ఇది మరింత పెరిగితే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాను. నిన్న జస్టిస్ చలమేశ్వర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో నేను దీనికి సంబంధించి చర్చించాను. అలాగే మిగతా కలిసి వచ్చే వాళ్ళతో, ఎవరైతే ఈ సంఘ సంస్కరణకి ఇట్లాంటి సంస్కరణలకు పూనుకుంటున్నారో వాళ్ళందరితో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేస్తాను. వీళ్ళతో కలిసి ఈ రాజకీయాల్లో డబ్బు లేని రాజకీయాలని, ఎన్నికల్లో ధన ప్రవాహం లేని, లేకపోతే ధన ప్రమేయం లేని, ధన ప్రభావం లేని రాజకీయాలను తీసుకొచ్చే పరిస్థితికి కృషి చేయాల్సి ఉంది. నేను ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి విజయం సాధిస్తానన్నట్టుగా ఆయన ఒక స్పష్టమైన తన విధానాన్ని అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి చూస్తే వాస్తవానికి రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ అయిన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు. దాదాపు ఒక్కొక్క పార్టీకి 10,000 కోట్ల రూపాయలకు పైన ఎన్నికల్లో ఖర్చు అయిందంటే అది అతిశయోక్తి
ఆసక్తి లేని పరిస్థితి. దాదాపు కేవలం 175 స్థానాలు ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఒక్కొక్క పార్టీకి యావరేజ్న 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారన్నది జేసీ దివాకర్ రెడ్డి చెప్తున్న ఆరోపణ కావచ్చు, లేకపోతే ఆయన అభిప్రాయం కావచ్చు. వాస్తవానికి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎక్కువ అంతకు మించి 100 కోట్లు ఖర్చు అయిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి కేవలం ఇంత సొమ్ము ఖర్చు పెట్టగలుగుతున్నారంటే సొంతంగా సంపాదించి ఎవరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. దీంతో అవినీతికి పాల్పడాలి. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా వాళ్ళు దాన్ని తిరిగి సంపాదించాలి. అవి కాకుండా మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి సంపాదించాలి. కాబట్టి అవినీతిని ఇంకా పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. తాను ఇప్పుడు రిటైర్డ్ పాలిటీషియన్ని, నేను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొను కాబట్టి ఇప్పటివరకు తనకున్న ఎక్స్పీరియన్స్తో కావచ్చు, తనకున్న పరిచయాలతో కావచ్చు, ఇట్లాంటి ఒక మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అలాంటి అవగాహన ప్రజల్లో కల్పించే చర్యకి తాను పూనుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా విజయం సాధిస్తానని కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి అందరూ ఆహ్వానించాల్సిన పరిణామమే అది. అట్లాంటి పరిస్థితి జరగాలని కూడా కోరుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.